నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. ఒకప్పుడు భారత టెలికాం రంగంలో కాల్ రేట్లు, డేటా ధరలు సామాన్యుడికి భారంగా ఉండేవి. ఇంటర్నెట్ అంటే విలాసం, 4G అంటే కొద్ది మందికే అందుబాటులో ఉండే సౌకర్యం. కానీ 2016లో ఒక కంపెనీ వచ్చి మొత్తం మార్కెట్ను తలకిందులు చేసింది. ఆ కంపెనీ పేరు జియో. ఉచిత కాల్స్, చౌకైన డేటా, డిజిటల్ విప్లవంతో భారత టెలికాం రంగాన్ని పూర్తిగా మార్చేసిన జియో ఇప్పుడు మరో చారిత్రాత్మక అడుగు వేయబోతుందన్న వార్తలు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. అదే రిలయన్స్ జియో ఐపీఓ. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా మారే అవకాశం ఉన్న ఈ పబ్లిక్ ఇష్యూ కోసం పెట్టుబడిదారులు, మార్కెట్ నిపుణులు, చిన్న ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం దిగ్గజం జియో ఇన్ఫోకామ్ తన ఐపీఓ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించేందుకు కంపెనీ సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 19న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే ఈ డ్రాఫ్ట్ పేపర్లు దాఖలయ్యే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలతో ఒక్కసారిగా మార్కెట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే జియో అనేది కేవలం ఒక టెలికాం కంపెనీ కాదు, భారత డిజిటల్ ఎకానమీకి వెన్నెముకగా మారిన సంస్థ. ప్రస్తుతం దేశంలో కోట్లాది మంది వినియోగదారులు జియో సేవలను ఉపయోగిస్తున్నారు. మొబైల్ కనెక్టివిటీ నుంచి బ్రాడ్బ్యాండ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్, క్లౌడ్ సేవలు, ఫిన్టెక్, ఏఐ ఆధారిత సేవల వరకు జియో తన వ్యాపారాన్ని విస్తరించింది. అందుకే జియో ఐపీఓ అంటే కేవలం ఒక కంపెనీ మార్కెట్లో లిస్టింగ్ కావటం కాదు, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మరో కీలక మలుపు. ఈ ఐపీఓ ద్వారా రిలయన్స్ సుమారు $4 బిలియన్ అంటే దాదాపు 36,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు సమీకరించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే భారతదేశంలో అత్యంత భారీ ఐపీఓలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. గత ఏడాది రిలయన్స్ ఏజీఎం సందర్భంగా ముఖేష్ అంబానీ స్వయంగా జియో ఐపీఓ గురించి ప్రస్తావించారు. 2026 తొలి అర్ధభాగంలో ఐపీఓ తీసుకురావాలనే ప్రణాళిక ఉందని అప్పుడే ప్రకటించారు. అయితే అనేక అంతర్జాతీయ, దేశీయ పరిణామాల కారణంగా ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ఇరాన్ సంబంధాలు, హర్మూజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు పెట్రోకెమికల్స్ మరియు ఎనర్జీ వ్యాపారం ప్రధాన ఆదాయ వనరు కావడంతో ఈ పరిణామాలు కంపెనీ లాభదాయకతపై కూడా ప్రభావం చూపాయి. కంపెనీ లాభాల్లో తగ్గుదల కనిపించింది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర కూడా ఒత్తిడిని ఎదుర్కొంది. కొన్ని అంచనాల ప్రకారం కంపెనీ మార్కెట్ విలువలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ ఐపీఓ తీసుకురావడం అనుకూలం కాదని భావించిన కంపెనీ సరైన సమయం కోసం వేచి చూసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటోంది. విదేశీ పెట్టుబడులు కూడా క్రమంగా తిరిగి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో ఐపీఓకు మార్గం సుగమం అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారుల దృష్టిలో జియోకు ఉన్న ప్రధాన బలం దాని భారీ వినియోగదారుల నెట్వర్క్. కోట్లాది మంది వినియోగదారులతో పాటు 5G విస్తరణలో జియో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో ఏఐ, డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల విస్తరణతో కంపెనీ ఆదాయ వనరులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జియో ఐపీఓ కేవలం టెలికాం రంగానికే పరిమితం కాకపోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశంలో కూడా ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి పెరుగుతోంది. రిలయన్స్ ఇప్పటికే డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు, డిజిటల్ ఎకోసిస్టమ్ విస్తరణపై దృష్టి సారించింది. కాబట్టి ఈ ఏజీఎంలో ఏఐ భవిష్యత్ ప్రణాళికలపై కూడా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. జియో ఐపీఓతో పాటు మరో పెద్ద ప్రశ్న కూడా మార్కెట్లో వినిపిస్తోంది. అదే రిలయన్స్ రిటైల్ ఐపీఓ. భారత రిటైల్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ రిటైల్ ను కూడా భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే ప్రణాళికపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఏజీఎంలో దానికి సంబంధించిన స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ జియో తర్వాత రిలయన్స్ రిటైల్ కూడా ఐపీఓకు వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అది మరో భారీ ఘట్టంగా మారుతుంది. ఇక పెట్టుబడిదారుల దృష్టిలో మరో ముఖ్యమైన అంశం డివిడెండ్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు ₹6 చొప్పున డివిడెండ్ ను రిలయన్స్ ప్రకటించింది. దీనికి ఏజీఎంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇది కంపెనీ నగదు ప్రవాహం, ఆర్థిక స్థిరత్వంపై పెట్టుబడిదారులకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
మొత్తం మీద చూస్తే జియో ఐపీఓ అనేది కేవలం ఒక కార్పొరేట్ ఈవెంట్ కాదు. భారత టెలికాం, డిజిటల్ టెక్నాలజీ రంగాల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పరిణామం. ఒకప్పుడు ఉచిత డేటాతో దేశాన్ని డిజిటల్ యుగంలోకి తీసుకొచ్చిన జియో ఇప్పుడు స్టాక్ మార్కెట్ ద్వారా కోట్లాది మంది పెట్టుబడిదారులను తన ప్రయాణంలో భాగస్వాములను చేసేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రిలయన్స్ ఏజీఎంలో ముఖేష్ అంబానీ చేసే ప్రకటనలు దేశీయ మార్కెట్లకు మాత్రమే కాదు, ప్రపంచ పెట్టుబడి వర్గాలకు కూడా కీలక సంకేతాలు ఇవ్వబోతున్నాయి. జియో ఐపీఓ ఎప్పుడు వస్తుంది, ఎంత విలువతో వస్తుంది, పెట్టుబడిదారులకు ఎంత అవకాశాన్ని అందిస్తుంది, ఏఐ, డేటా సెంటర్లు, డిజిటల్ భవిష్యత్తుపై రిలయన్స్ ఏం ప్రకటించబోతోంది అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది కేవలం ఒక ఐపీఓ కథ కాదు, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి అధ్యాయం ప్రారంభమయ్యే క్షణం కావచ్చు.